10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. మాకు తిరుగులేదని గొప్పలు చెప్పుకున్నారు. నా మాటే శాసనమని బాహుబలి సినిమాలో శివగామి డైలాగ్ తమకు వర్తిస్తుందన్నట్లుగా వ్యవహరించారు. ఏం చెప్పినా సరే ప్రజలు నమ్మేస్తారన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అయినా సరే ఒక్క ఓటమితో కళ్ళు బైర్లు కమ్మినట్లున్నాయి. చివరికి అభ్యర్థులు కూడా లేని దయనీయ దుస్థితికి పార్టీ దిగజారిపోవడంతో మళ్లీ గాడిలో పడేందుకు పాత పాట పాడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు దాటింది. ఇప్పటికే 3 ఎన్నికలు జరిగాయి. ఇందులో 2 సార్లు బీఆర్ఎస్ గెలవగా ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. అయితే ఓడిన తర్వాత పార్టీ మనుగడ కష్టమని భావించిన కారు పార్టీ నేతలు ఇప్పుడు మరోసారి సెంటిమెంట్ కార్డు వాడేస్తున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఆ పార్టీ ఇతర నేతలు కూడా వంత పాడుతున్నారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నేతలతో సమావేశాలు నిర్వహించారు కేసీఆర్. ఆ సమయంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమితో కలిసి తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తున్నారని, మరోసారి ఆంధ్ర పాలకులు అవసరమా అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకారం తీసుకుంటున్నారన్నారు కేసీఆర్. అధినేత వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా మాజీ మంత్రి హరీష్ రావు మరో అడుగు ముందుకు వేశారు. నాగార్జున సాగర్ నీళ్లను ఆంధ్ర పాలకులు తీసుకువెళ్లేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. మీ గనబట్టలేదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడి కిషన్ రెడ్డి గారు గనబట్టలేదా? రేపు సాగర్లో నీళ్లు తగ్గితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉంది కదా కిషన్ రెడ్డి గారు, మీరు రివ్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కృష్ణా బోర్డు ఉంది. హైదరాబాద్ వస్తున్నారు కదా, పిలవండి కేఆర్ఎంబిని. 3 మెన్ కమిటీ ఎందుకు ఈసారి సమావేశం కాలేదు? కేఆర్ఎంబి అనుమతి లేకుండా 3 మెన్ కమిటీ నిర్ణయించకుండా 666 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకుపోయిందో ప్రశ్నించండి. ఎందుకు అడగరు మీరు? మీ ప్రతాపం ఎంతసేపు మా మీదనేనా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద మీ ప్రతాపం చూపండి. రేవంత్ రెడ్డి కూడా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆడించినట్లు ఆడుతున్నారన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు కవిత. గుడి నుంచి బయటికి వచ్చిన దేవుడి దగ్గర ఆమె చెప్పిన మొదటి మాట ఆంధ్ర పాలకులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్నకు సరిగ్గా పూజలు జరగలేదని, కేసీఆర్ పాలనలోనే జరిగాయన్నట్లుగా చెప్పుకొచ్చారు. కేసీఆర్ పాలనలో సిరిసిల్ల జిల్లాకు రాజన్న పేరు పెట్టాలని చెప్పారు కవిత. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 250 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పిన కవిత ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయిందంటూ విమర్శలు చేశారు. అయితే కవిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఓ జిల్లాకు రాజన్న పేరు పెడితే అభివృద్ధి చేసినట్లు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి వేములవాడకు ఏటా 100 కోట్ల రూపాయలు ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటన గుర్తులేదా అని నిలదీస్తున్నారు. మరి 10 ఏళ్ల పాలనలో 1000 కోట్ల రూపాయలు కేటాయించారా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎలా ఉందో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ఉందని విమర్శించారు. రాజన్న ఆలయాన్ని అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలంటే మరోసారి ఆంధ్ర పాలకులంటూ విమర్శలు చేస్తే తప్ప గెలుపు సాధ్యం కాదనేది బీఆర్ఎస్ నేతల అంతర్గత మాట. అందుకే ప్రతి సమావేశంలో కూడా ఆంధ్ర పాలకులు అంటూ ప్రాంతీయవాదాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.